నమస్తే, నేను సిరి. ఏదైతే కామారెడ్డిలో అంటే ముగ్గురు పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎస్ఐ అంటే టైప్ రైటర్, ఇంకా కానిస్టేబుల్, వీళ్ళు ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. అయితే అసలు ఎందుకు చనిపోయారు అండ్ ఇంకా వీళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏముంది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, దీని వెనకాల అసలు స్టోరీ ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఈ ముగ్గురు చనిపోవడం అంటే దాని వెనకాల కథ వేరే ఉంది. అండ్ ఇందులో వచ్చేసి ఎస్ఐ ఉన్నారు, టైప్ రైటర్ ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు. ఇది వివాహేతర సంబంధమా లేకపోతే అసలు ఏం జరిగి ఉంది అసలు? కామారెడ్డిలో ఈరోజు యాక్చువల్గా జరిగినటువంటి సంఘటన ఇది. ఫస్ట్ అమ్మాయి శృతి ఇంకా ఇంటికి రాలేదని ఇంట్లో వాళ్ళు కంగారు పడ్డారు. పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే ఎప్పుడో వెళ్ళిపోయిందండి అని వాళ్ళు రాలా. తర్వాత ఆమె కోసం అలా వెతుకుతూ అక్కడ చెరువులో చూస్తేనేమో చెప్పులు ఉన్నాయి, ఇద్దరివి 2 రకాల చెప్పులు. గజ ఈతగాళ్ళు దొరికితే అటు శృతి దొరికింది. నిఖిల్ అని ఇంకో అబ్బాయి అక్కడే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తాడు, తను కూడా దొరికిపోయాడు. ఓకే, వీళ్ళిద్దరు ఏమైనా ప్రేమికులేమో, ప్రేమించి ఆత్మహత్య చేసుకున్నారేమో అనుకునే లోపు అక్కడ దగ్గరలో ఇంకో చెప్పులు, షూ, ఎస్ఐ షూ. ఏంటా అని చూస్తేనేమో కొంచెం గాలించగా ఎస్ఐ కూడా దొరికేసాడు. ఓవరాల్గా జరిగింది ఇది. ఆ శవం కూడా బయటకు వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు అనుమానిస్తున్నట్టుగా కొన్ని ప్రశ్నలు అయితే చాలా ఉంటాయి. ఫస్ట్, ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీయా అనేది ఒకటి. ఈమె ఆల్రెడీ భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటుంది. సో ఎస్ఐకి ఈమెకి ఏదైనా అక్రమ సంబంధం ఉండి ఈయన మధ్యవర్తిగా వ్యవహరించేవాడా అని ఒక కోణం. నెక్స్ట్, ఎస్ఐతోనూ ఇటు నిఖిల్తోనూ ఈవిడ సంబంధం పెట్టుకుంటే ఓ ఘర్షణ జరిగి చనిపోయారా? నెక్స్ట్, శృతి ఒకవేళ ఆత్మహత్య కోసం దూకితే ఆమెను కాపాడడం కోసం వెళ్ళి వీళ్ళిద్దరూ అందరూ మరణించారా? లేదా ఎస్ఐ ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళిద్దరూ దూకి కాపాడే ప్రయత్నంలో వాళ్ళు చనిపోయారా? లేదా ఎస్ఐ శృతిని అండ్ నిఖిల్ని తోసేసి తర్వాత ఏం చేయాలో అర్థం కాక తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడా? అంటే ఆలోచిస్తే 100 కోణాలు. ఇక అసలు విషయానికి వస్తే సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ సిగ్నల్స్ అన్నీ గమనిస్తే వీళ్ళు ముగ్గురు కలిసే కారులో అక్కడికి వచ్చారు. ముగ్గురు రివర్ దగ్గరికి, ఇంకా చెరువు దగ్గరికి. ఏమో ఇంకా ఒక సిచ్యువేషన్ చూస్తే ఎలా ఉందంటే కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారా అన్నట్టుగా ఇంకో పోట్రే. లేదు, వీళ్ళు మాట్లాడుకోవడానికి ఏదో ఒక నిర్ణయం బలంగా తీసుకోవడానికి ముగ్గురు అక్కడికి వచ్చారు. అక్కడ జరిగినటువంటి ఘర్షణ వాతావరణంలో అనుకోకుండా ప్రమాదం జరిగింది. ఇలా ఒక కోణం. ఇలా ఏ యాంగిల్లో తీసినా సరే ఒక మిస్టరీగా మారింది. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ పోస్ట్ మార్టం కూడా అయిందిలే, మిస్టరీగా మారింది. శృతి అనే అమ్మాయి కానిస్టేబుల్, ఇతను ఎస్ఐ. తనకు ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈవిడితో ఎఫ్ఐఆర్ ఉందని ఒక వార్త మనం అనకూడదు, ఎందుకంటే ముగ్గురు చనిపోయారు. నిజాలు తెలియదు మనకి. ఎందుకంటే ముగ్గురు చనిపోయినప్పుడు వీళ్ళకి ఆ సంబంధం ఉంది, ఈ సంబంధం ఉందని అంటగట్టడం తప్పు. సిచ్యువేషన్ ఏదైనా అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ నాకు ఒక మెయిన్ డౌట్ ఏంటంటే, బేసిక్గా ఎస్ఐ, కానిస్టేబుల్, పోలీస్ ఉద్యోగం అంటే వీళ్ళకి ఈత రావాలంటే ట్రైనింగ్ లోనే మనకి ఇస్తారు ఖచ్చితంగా. మరి ఇక్కడ ఎందుకు ముగ్గురు పోలీసులే? సరే, నిఖిల్ నన్ను అవుట్ సోర్సింగ్ అనుకుందాం, వాడు కంప్యూటర్ ఆపరేటర్, ఇక్కడ కూడా ఏదన్నా కంప్యూటర్లు రిపేర్కి వచ్చిపోయేవాడు అనుకుందాం. వీళ్ళిద్దరైతే కానిస్టేబుల్, ఎస్ఐలే కదా. సో ఏదో ఉండాలి. మరి ఇక్కడ కూడా కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది. బట్ ఓవరాల్గా అసలేం జరిగింది అంటే, బంధువులు ఏం ఆరోపిస్తున్నారంటే, యాజ్ యూజువల్గా అమ్మాయి తరఫున ప్రతి బంధువు మాట్లాడే మాటే, మా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే పిరికిది కాదు. అంత పిరికిదైతే అంత కాన్ఫిడెంట్గా కానిస్టేబుల్ కోర్స్ ఎందుకు చేస్తుంది, గవర్నమెంట్ పరీక్షలు ఎందుకు రాస్తుంది, పొద్దున్నే లేచి ఎందుకు పరుగులు పెడుతుంది, ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేచి ఎక్సర్సైజులు చేసేది. అసలు అంటే ఖరాఖండిగా ఎంతోమంది బ్యాడ్జ్ గట్టి కొట్టి మహామహుల్ని లోపల తీసుకెళ్లి జైలు వేసిన చరిత్ర ఉంది. అట్లాంటిది కాదు, మొగుడుతోనే తెగ తెంపులు తెచ్చుకుని ఎక్కడ తగ్గల. వాడు గొడవ పెడితే ఏమరా అని చెప్పి వాడు వీక్ వచ్చింది. అలాంటి నా కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? ఇంత సున్నితమైన అంశం. కట్టుకున్న మొగుడుతోనే రాని ఎమోషన్స్
వీళ్ళతో ఇద్దరితో వచ్చింది. వీళ్ళతో ఎందుకు వస్తుంది ఆమెకు అంత ఎమోషన్? ఓ మగాడు వద్దు ఏమే అన్నాడంటే ఈడ్చి పీకే క్యారెక్టర్ ఆమెది. సో కాదు అని వీళ్ళు అలా వాదిస్తున్నారు. నెక్స్ట్ ముగ్గురు కలిసి ఏదైనా మాటల్లో ఉండగా వీళ్ళని ఎవరైనా బెదిరించి తోసారా అనే కోణంలో ఆలోచిస్తే అక్కడ ఉంది పోలీసులు. వీళ్ళని తోసేంత ధైర్యం ఇంకెవరికి ఉంటుంది అనేది ఇంకో క్వశ్చన్. సో ఇట్లా ఏ యాంగిల్లో చూసినా సరే కామారెడ్డిలో ఈరోజు జరిగినటువంటి ప్రమాదం అసలు ఎందుకు చనిపోయారు ఏంటనేది తెలియదు మనకి. ఏదైనా సరే ఏ కేసు వచ్చినా ఫస్ట్ డే ఏమీ అర్థం కాదు, తర్వాత 2 రోజులకో 3 రోజులకో ఇది జరిగింది అది జరిగింది అని తెలుస్తుంది. అంటే ఇప్పుడు పోలీసులో నార్మల్ గా ఒకరు మర్డర్ జరిగిందంటే వాళ్ళ ఫోన్ అన్ని కూడా చెక్ చేస్తుంటారు, కాల్ హిస్టరీ, మొబైల్స్ అన్ని ఒకేసారి స్విచ్ ఆఫ్ అయ్యాయి. 3 o'clock సమ్ అరౌండ్ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. ముగ్గురు కలిసి చెరువు దగ్గర కారులో వచ్చారు. ఈ ఆధారాలు అయితే ఉన్నాయి. ముగ్గురు కలిసి వచ్చినప్పుడు ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకోరు. ఎందుకంటే ఎస్ఐకి అనవసరం వీళ్ళతో. ఇప్పుడు ఈమె ఎవరితోనో ఆల్రెడీ పెళ్ళయి విడాకులు తీసుకొని వచ్చింది. ఈ అబ్బాయి ఏమో వీళ్ళ మధ్యవర్తి అంటున్నారు. వీళ్ళిద్దరు మధ్య నిఖిల్. ఎస్ఐకి వీడితో అంత ఎమోషన్ ఉండకపోవచ్చు. పైగా ఎస్ఐ సాధారణ వేరే పురుషుడనే అనుకోవచ్చు. ఇట్లాంటి కేసులు 1,00,000 చూస్తాడు. ఆయన దగ్గరికే వస్తాయి, రోజుకు 100 రంకు పురాణాలు వస్తాయి. అవన్నీ మేనేజ్ చేసే మనిషి. సో ఇట్లా ఉంది సిచ్యువేషన్. తెల్లవారేసరికి కామారెడ్డి దద్దరిల్లింది. ఏం చూడాలో అర్థం కాదు, అదే చూశారు. ఫస్ట్ యాక్చువల్గా వీళ్ళిద్దరే చనిపోయారు అనుకుంటే అనుకోకుండా ఎస్ఐ శవం కూడా వచ్చింది. మళ్ళీ ఈ కోణంలో చూద్దాం. ఎస్ఐ శవం ఎక్కడో పోయింది, వీళ్ళిద్దరిది ఇక్కడ ఉంది. ముందు ఎస్ఐ దూకిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు దూకొచ్చు కదా అని. అంటే ఇక్కడ ఏది కూడా వాళ్ళు మనకి ఒక క్లూ అనేది వదిలేయకుండా చనిపోయారు అనుకోవాలా, లేకపోతే దీనికన్నా ముందు ఏదైనా నిజంగానే మీరు ఇందాక ఫస్ట్లో అన్నట్టు ఘర్షణ ఏమన్నా జరిగి ఫస్ట్ ఎవరైనా తోసుకున్నారా, ఆ తోసుకున్న తర్వాత మిగతా ఇద్దరికి తెలియక పాల్పడక తర్వాత దూకేస్తారంటారా? అసలు ఇప్పుడు ఈ క్వశ్చన్స్ లో ఇది కూడా అనుకోవచ్చు. సరే ఎస్ఐతో ఘర్షణ జరిగింది, నీకెందుకు, మేమిద్దరం కలిసి ఉంటాము, నువ్వు నీ సంగతి నువ్వు చూసుకొని వీళ్ళిద్దరు కలిసి ఎస్ఐని తోసారే అనుకుందాం. ఆయన కొంచెం దూరం వెళ్ళిపోయాడు. భయం వేసి ఏం చేయాలి అర్థం కాక ఈ సమాజంలో మనం బతకలేక పైన మనం అందరు చూస్తూ ఉంటారు, సరే మనం కూడా చచ్చిపోదామని వీళ్ళిద్దరు కూడా చావచ్చు. అంటే గ్యాప్ వచ్చింది. ఎస్ఐ ఆల్రెడీ ముందుకెళ్ళి ఆయన బాడీ దొరకలే. వీళ్ళేమో అక్కడక్కడే తేలుతుంటే దొరికేసాయి. ఆయన మహా గాలిస్తే కానీ దొరకల. సో ఇది సిచ్యువేషన్. అంటే ఇప్పుడు దానికన్నా ముందు కూడా ఏదైనా పరిణామాలు జరిగి ఉంటాయి కదా, అలా అంటే ముగ్గురు కలిసి అక్కడికి రారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎస్ఐకి ట్రాన్స్ఫర్ అయిందని కూడా మనకి వార్తలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్ అయిన అత్తను ఇక్కడికి వచ్చి మళ్ళీ వీళ్ళని కలిసి వీళ్ళతో ఏం ట్రాన్స్ఫర్ అంటే ఇస్ నథింగ్ బట్ ఓ టైప్ ఆఫ్ ప్రమోషనేగా. అంటే వేరే ఊరికి కూడా బదిలీ అవ్వచ్చు. అంటే అయినా పావులా పెంచే పంపిస్తారు, ఊరికైతే పంపరు. అది ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్ లో ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. సో ఏమో మరి మొత్తానికైతే ఇలాగే జరిగింది. నాకైతే కేసు ఇంకా అర్థం కాల. బట్ ఇప్పుడు నెక్స్ట్ రేపటికైనా ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. అంటే అన్ని కష్టాలు వచ్చి మాకు కష్టాలు తీర్చేది పోలీసులు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళే వీళ్ళకి, అంటే మనలాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తాం, పోలీసులు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటే ఇంకా ఎవరి దగ్గర న్యాయం అలా అని చూడలేమమ్మా. ఎందుకంటే మనుషులందరూ ఎమోషన్స్ ఉంటాయి. సో అది పోలీస్ అనేది వాళ్ళ వృత్తి మాత్రమే, కానీ మెంటల్ గా వాళ్ళు కూడా మనుషులే కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్.